చూడు ప్రతీక్, నేను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంటే ఏంటి, నేను ఎరుపు ఫ్యామిలీ నుంచి వచ్చానా? చూడు, నీ ముందే ఎలాంటి చీప్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. రేయ్ మూసుకొని కూర్చో, నేను మాట్లాడతానుగా. చెప్పు కావ్య, బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి? మొన్న రోడ్డు మీద నడుస్తూ ఉండగా చాలా అర్జెంట్ అని ఫుట్ పాత్ పైన పీ చేశాడు. అది నా ముందే. ఎంత హర్టింగ్ గా అనిపించిందో తెలుసా? ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? యాక్చువల్లీ నేను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇదంతా చూడ్డానికా? పీనా? ఏ పీ అంటే ఉచ్చరా? చూడు ఎంత బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. ఏంటి ఉచ్చ బ్యాడ్ లాంగ్వేజా? మరి ఇంకేంటి? నిన్న వాడి మొబైల్ చూసా. గ్యాలరీ ఓపెన్ చేస్తే అన్ని అసహ్యమైన అడల్ట్ వీడియోలే. చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? చూస్తే కళ్ళు పేలిపోతాయి. నీచం, చుగుప్సా. యాక్చువల్లీ నేను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకెంత అసహ్యం వేసిందో తెలుసా? మావా నాకు తెలియదు మావా, ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టింటారు. నేను ఇంతవరకు సినిమాలో ఐటమ్ సాంగ్స్ చూడలేదు. ఇవన్నీ చూస్తానా చెప్పు? నాకు తెలిసి వీడు ఇలాగే అంటాడని, అందుకే మొబైల్ లాక్కొని పెట్టుకున్నా. డిలీట్ చేసేస్తాడని. వద్దు పర్వాలేదు. హెడ్ ఫోన్స్ ఇస్తాను. రేయ్, నువ్వేమైనా గేనా? ఏం మాట్లాడుతున్నారా? మరీ అబ్బాయిల వీడియోలో పెట్టుకుని ఉన్నావు అసహ్యంగా. మచ్చా, ఈ మొబైల్ నాది కాదురా, తనది. ఇద్దరు మొబైల్ ఒకేలా ఉన్నాయి. అవును మావా, వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దరం ఒకేసారి తీసుకున్నాం. స్టిక్కర్ మాత్రమే చేంజ్.